జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఒక్క ఎకరాకి 5 సంవత్సరాల మీ పాలనలో ఒక్క ఎకరాకి మీరు అదనంగా ఏదైనా నీళ్ళు ఇచ్చారా? 2 సంవత్సరాల్లో హంద్రీ నేవాని 1700 నుంచి 3500 క్యూసెక్లు 1700 నుంచి 3500 క్యూసెక్లకి పెంచి 3870 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నీళ్లు ఇస్తున్నాం చిట్ట చివరి ప్రాంతాలకు కూడా. మీరు ఎందుకు చేయలేకపోయారు? జిఎన్ఎస్ఎస్ ఎందుకు చేయలేకపోయారు? కనీసం గేట్లు రాయలసీమ ప్రాజెక్టులో కొట్టుకొని పోయినా పని చేయని రిపేరుకు వచ్చిన ఏ ప్రాజెక్టుకైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేట్లు రిపేర్లు చేస్తున్నా ఎక్కడైనా గేట్లు బిగించారా? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, పులివెందలకి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? 2018లో కృష్ణా జలాలని పులివెందలకి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడు గెలవలా పులివెందల్లో? చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో ఓట్లు వేసారా, గెలిచామా లేదా అని ఏనాడు ఆలోచించలేదే. పులివెందలకు నీళ్ళు ఇచ్చారు 2018లో. కనీసం అవి పూర్తి చేయగలిగావా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. రాష్ట్రం వదిలేద్దాం, రాయలసీమ వదిలేద్దాం, సొంత జిల్లా కడప వదిలేద్దాం, పులివెందలలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక 1000 ఎకరాలకు అదనంగా ఏదైనా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? తాగునీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పులివెందలకి తాగడానికి నీళ్ల ప్రాజెక్ట్ ఏమన్నా పూర్తి చేశారా? రాజోలి రిజర్వాయర్ కడతా అన్నారు, కట్టారా? గండికోట నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తానని చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ కడితేనే 2024లో మళ్ళీ వచ్చి ఓటు అడుగుతానని చెప్పింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి శంకుస్థాపన, మీ అపూర్వ సహోదరుడు గాలి జనార్దన్ రెడ్డి గారు, మీరు ఎన్నిసార్లు అయ్యా మీ శిలాఫలకాలు, మీ విగ్రహాలు అక్కడ ఎందుకు కట్టలేదు? 5 సంవత్సరాలు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎవరు కడుతున్నారు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఒక్క పరిశ్రమ రాయలసీమలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పరిశ్రమ ఏనాడైనా తీసుకొచ్చారా? ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక 1000 ఎకరాలకు ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా? తాగడానికి ఒక్క పథకమైనా పూర్తి చేశారా? ఈరోజు రాయలసీమ దేశానికే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమిస్తున్న నారా లోకేష్ గారు ఒకవైపు, డ్రామా కంపెనీ ఒకవైపు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు 14-19లో పట్టిసీమ కట్టారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.